మనల్ని బ్రిటిష్ వాళ్ళు ఎట్లా వెళ్ళిండ్రో తెలుసా మిత్రులారా? బ్రిటిష్ వాళ్ళు సూరత్ నుంచి అంటే గుజరాత్ నుంచి లోపలికి వచ్చారు. సముద్రం పక్కన సంసారం పెట్టిండ్రు. అన్నదమ్ముల మధ్యలో పంచాయతీ పెట్టిండ్రు. ఇక్కడ ఉన్న సంస్థలను రాజ్యాలలో ఉన్న సొమ్మును చూసిండ్రు. ఒకరికి తాకట్టు పెట్టి ఒకరికి పంచాయతీ పెట్టి మన జుట్లే మనకు ముడేసి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని కబలించి 100 సంవత్సరాలు ఏలి మన దేశంలో ఉన్న ఖనిజ సంపద నుంచి కోహినూరు వజ్రం వరకు దోపిడీ చేసి ఈ దేశాన్ని కొల్లగొట్టిండ్రు. మళ్ళా 75 సంవత్సరాల తర్వాత ఆనాడు జవహర్లాల్ నెహ్రూ, పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు, సుభాష్ చంద్రబోస్, వల్లభాయ్ పటేల్, చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ లాంటి వీరులు నిటారుగా నిలబడి బ్రిటిష్ వాళ్ళను తరిమి ఈ దేశానికి స్వాతంత్రం ఇప్పించారు. మళ్ళా 75 ఏళ్ల తర్వాత అదే గుజరాత్ నుంచి అదే సూరత్ నుంచి ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షా అని ఇద్దరు బయలుదేరిండ్రు. వాళ్ళకి ఇంకొక ఇద్దరు తోడైనరు. మేమిద్దరం మాకిద్దరు. ఎవరై అంటే నరేంద్ర మోడీ, అమిత్ షాకు అదానీ, అంబానీ తోడైనరు. వీళ్ళు నలుగురు ఆలోచన ఒక్కటే, ఈ దేశంలో రిజర్వేషన్లు ఉంటే దళితులు, గిరిజనులు హక్కులు అడుగుతారు, అధికారంలో భాగం అడుగుతారు. ఇప్పుడు బలహీన వర్గాలను, ఓబీసీలను కూడా కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కించాలని చూస్తుంది. ఇక తమ చేతిలో ఈ దేశం ఉండదు, ఈ దేశ సంపద ఉండదని బ్రిటిష్ వాళ్ళ లాగా తయారైనరు. వాళ్ళు బీజేపీ అని పెట్టుకుంటే నేను అదేదో భారతీయ జనతా పార్టీ అనుకున్నా. నిన్న మన బీజేపీ అని ఒక ఆయన పెళ్లిలో కలిసి నవ్వుకుంటా చెప్తున్నాడు, అన్నా మాది బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదు, బ్రిటిష్ జనతా పార్టీ. మా విధానం, మా ఆలోచన బ్రిటిష్ వాళ్ళ ఆలోచన. జాతుల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య, మనుషుల మధ్య చిచ్చు పెట్టాలి, విభజించాలి, గద్దెనెక్కాలి, దేశాన్ని దోసుకోవాలి. ఇదే విధానం. అందుకే ఇవాళ భారతీయ జనతా పార్టీ 400 సీట్లు అడుగుతుంది. మా దామన్న స్పష్టంగా చెప్పిండు, ఎందుకు కావాలనే 400 సీట్లు? రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలి. రాజ్యాంగం ద్వారా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్లను రద్దు చేయడం ద్వారా దళితులను, గిరిజనులను, బలైన వర్గాలను అనదొక్కి బానిసలుగా వాళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకోవాలనే కుట్ర జరుగుతుంది. ఆ విధానంలోనే మొన్న జరిగిన పార్లమెంట్ లో రైతు వ్యతిరేక నల్ల చట్టాలను తెచ్చి మన తాత ముత్తాతల నుంచి వచ్చిన మన ఆస్తులు, మన వ్యవసాయం, మన సాంప్రదాయాన్ని అదాని, అంబానీ, అమెజాన్లకు తాకట్టు పెట్టి మన భూముల్లోనే మనము బానిసలుగా, వాళ్ళ చేతుల్లో కట్టు బానిసలుగా వెట్టి చాకిరి చేయాలని చట్టాన్ని తెచ్చారు. కానీ హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్ నుంచి లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దు మీద, ఢిల్లీ మీద దండయాత్ర చేసి 16 నెలలు మండు టెండల్లో, మంచు కొండల్లో కూడా నిటారుగా నిలబడి నరేంద్ర మోడీతో కొట్లాడి మోడీ మెడలు వంచి రైతు వ్యతిరేక నల్ల చట్టాలు ఉపసంహరించుకొని రైతాంగానికి నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి తెచ్చిండు. రైతులకు మోడీ క్షమాపణ చెప్పిండు. కానీ మోడీ కాలనాగులా అంటోడు, తోక దొక్కితే ఊకునే టైపు కాదు. పగ పెట్టుకుంటాడు, పగ పడతాడు, ఎక్కడున్నా ఇడవడు. అందుకే ఈ ఎన్నికల్లో ఎట్లయినా 400 సీట్లు గెలవాలి, రాజ్యాంగాన్ని సమూలంగా మార్వాలి, ఈ దేశంలో ఉండే రైతులను అదాని, అంబానీలకు బానిసలుగా మార్చాలి, ఈ దేశంలో ఉండే దళితులు, గిరిజనుల, బలైన వర్గాల రిజర్వేషన్లు రద్దు చేయాలని కంకణం కట్టుకొని బయలుదేరిండు. మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. 10 ఏళ్ళు గజ్వేల్ కేడి రాష్ట్రాన్ని ఏలిండు, 10 ఏళ్ళు ఢిల్లీలో మోడీ రాజ్యం ఏలిండు. వాళ్ళు చేసిన అన్యాయం, వాళ్ళు చేసిన దుర్మార్గం 140 కోట్ల మంది ప్రజలు చూసిండ్రు. 100 రోజుల్లో 5 గ్యారంటీలను అమలు చేసిన మనల్ని వాళ్ళిద్దరు కలిసి ఓడించాలంటారు. వాళ్ళ ఆలోచన ఏందో ఒక్కసారి ఆలోచన చేయి. 10 ఏళ్ళు దేశ ప్రజల్ని పట్టి పీడించి కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టి 60
లక్షల కోట్ల రూపాయల ఆస్తులను బిహెచ్ఎల్ నుంచి మొదలు పెడితే